వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ మాట్లాడిన తెలంగాణ ఎంపీలు స్పందించకపోవడం, సో ఇదే రచ్చ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈసారి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, స్పీకర్కి కూడా హైకోర్టు నోటీసులు అందించిన విషయం. సో ఇదే విషయాలపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తేమ్మా. తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆత్మ బలిదానాలు చూసాం, ఒక ఆకాంక్ష చూసాం. అంత హీనంగా పాకిస్తాన్తో పోల్చడం ఏంటి? ఏంటి ఇంకా ఓట్లేండి బీజేపీ వాళ్ళకి? సిగ్గు సరం మానం మర్యాద అన్నది ఎవరికైనా తెలంగాణ ప్రజలకు ఉంటే ఇంత అవమానాన్ని మనం దిగమించుకోవాల్సిన దౌర్భాగ్యం కల్పించిన బీజేపీ వాడిని. వై ద హెల్ వి నీడ్ టు స్పేర్. నేను మొన్న పొన్నవన్నని చూశాను ఫస్ట్ టైము. పాపం రాష్ట్ర విభజనలో కూడా దెబ్బలు తిన్నాడు. ఇవాళ మనం దెబ్బలు తింటే కూడా మళ్ళీ నిలబడ్డాడు. ఈడరా యోధుడంటే, వీడరా తెలంగాణ కోసం పోరాడిన గనుడంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎక్కడ బాధ వచ్చిందంటే, ఒక నాన్ రియాక్టివ్ మోడ్లో పార్లమెంట్ హౌస్లో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం దౌర్భాగ్యానికి నిదర్శనం. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది రాకపోతే ముఖ్యమంత్రిగా ఉండేదా? అది వేరే సంగతమ్మా. అంటే ఫస్ట్ థింగ్, ఆయన తెలంగాణ మీద ఆయనకు మమకారం లేదనడానికి కరీంనగర్ గన్నెట్టుకుని వెళ్ళిన కాడి నుంచి నాకు తెలుసు అతని సంగతి. సో తెలంగాణ కాంక్ష అతనికి లేని ముఖ్యమంత్రి కింద ఆయన అభివర్ణిస్తూ నేను చాలా బాధపడుతూనే చెప్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ మై ప్రైడ్. నా తెలంగాణ ఇవాళ ఏర్పడడానికి తెలంగాణకి బలిదానాలు ఇచ్చిన శ్రీకాంతాచార్యతో మొదలైన ప్రస్థానం 1250 పైచిలుక ప్రాణ త్యాగాలు బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి మనం ఇదే అవమానించడం. మనం పాకిస్తాన్తో పోల్చబడతామా? ఎరభై మీకేమైనా పనికిమాలిన యాక్టివిటీస్ ఏమైనా చేసామా మేము? మీ ససవతనానికి అక్బరుద్దీన్ ఈ ఓవైసీలు ఇద్దరు మాట్లాడేదానికి సమాధానం చెప్పుకోవాలని చేతకాని బతుకులు మేవి. కానీ వాళ్ళు మాతో సఖ్యంగా ఉండే పరిస్థితి క్రియేట్ చేసిన తెలంగాణ గడ్ర ఇది. గుర్తుంచుకో. నీకు మళ్ళీ చెప్తున్నా, నీకేదో చిన్న వయసులో ఎలివేషన్స్ వస్తున్నాయని చెప్పి రెచ్చిపోయి మాడదాం అనుకుంటే మీకు ఊత పదాలు ససవల్లా పడి ఉన్న దిక్కుమాల పాకిస్తాన్ మీద పడి అడ్డం కాదు రే. చేతనైతే ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, పోరాటాల గడ్డ, నువ్వు నిజంగా పాకిస్తాన్ని వెళ్ళి ఇద్దరు ఆడపిల్లలతో వెళ్ళి కొట్టి వచ్చేసామని శంకలు కొట్టుకోవడం కాదురా. ఆ ఆడపిల్లలకు కూడా డిస్కషన్ ఇవ్వను నేను బిల్లు పెడుతున్నారు మీరు. ఆ కురేషమ్మకి మొత్తం పవర్ ఇస్తే కొట్టి తునకలు చేసి వచ్చింది. నువ్వు మీకు చేత కాదు. ఎలాగో ఓన్లీ పకోడీ కబుర్లు చెప్పుకోవడం, సినిమాలు చూసి అక్షయ్ కుమార్ నేను ఇంకోటి హీరో రణవీర్ సింగ్ గారి సినిమాలు తీయించుకుని తప్పలు కొట్టుకోవడం తప్ప మీకు ఇంకోటి చేత కాదు. కానివ్వండి ఎవరెవరో చేసిన క్రియేట్లు ఎలాగో తీసుకుంటారు. కానీ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టండి. మా పొన్నమన్న సామర్థ్యం దెబ్బలు తినడమే కాదు, తిరిగి గుర్తే చంపేతాడు కూడా. నిజమైన మొగాడు. నేను నిలబడ్డాడు, స్పీకర్కి కంప్లైంట్ చేశాడు, సభ్యత్వం రద్దు చేయమన్నాడు. ఏ ప్రాంతాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ప్రాంత విద్వేషాలు రెచ్చుకోవడానికి దీనికేరా మీకు పవర్లు ఇచ్చారు? ఏం కిషన్ రెడ్డి, బండి సంజయ్, నీకు వచ్చిరాని భాష లేదా పేరొచ్చు కదా? ఎంత అవమానం చేస్తుంటే దేబ్జల్లో కూర్చుంటారు అక్కడ. హౌ డేర్ యూ! ఇదా తెలంగాణ గడ్డ మీద మీరు మాకు ఇచ్చే గౌరవం? ఇక్కడ విభజించినప్పుడు చిన్నమ్మకి క్రెడిట్ ఎవరా అని అడిగింది కదా మీ సుష్మా స్వరాజ్ అమ్మ, దివంగత నేత. ఏం క్రెడిట్ ఇచ్చాం కదా మీకు కూడా? మీ ఇద్దరు కలిసి కదా మా రాష్ట్ర విభజన చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎలా అయింది? మీ వాజ్పేయి గారు విభజించారు 3 రాష్ట్రాలని, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇట్లన్నిటిని. ఎవడన్నా మాట మాట్లాడామా మేము? ఏ రోజున మాట్లాడామా? ఎవడరా మీరు? ఎక్కడి నుంచినా మీకు పోత్రాలు వస్తున్నాయి? అంతంత ఒళ్ళిపోయికలతో మాడతారు తెలంగాణ అంటే ఊరుకుంటామనా? నిజంగా చెప్తున్నా, తెలంగాణ పౌరుషాల గడ్డ అని చెప్తున్నప్పుడు 3 రోజులు కార్యక్రమం పెట్టుకునండి. మీ బీజేపీ ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఘరావులు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. మర్యాదగా చెప్తున్నా, పార్లమెంటరీ అయ్యి 2 రోజుల లోపున ఆయనతో క్షమాపణ చెప్పించండి. ఈ తెలంగాణ సమాజానికి చేసిన అవమానాన్ని, మమ్మల్ని పాకిస్తాన్తో పోల్చింది మాత్రం తీవ్ర ఆక్షేపణ. మేము పొన్నం గారికి 200% సహకరిస్తాం. నిజమైన తెలంగాణవాది, నిజమైన నెక్కచ్చని కాంగ్రెస్ వాది. కట్టుబడి ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. వి సెల్యూట్ హిమ్. బట్ ఈ ఈల్డింగ్ మాత్రం కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఉండి కూడా నాన్ రియాక్టివ్ మోడ్లో ఉంటూ మీరు పరాణ జీవుల్లో ఎన్నాళ్ళు బతుకుతారో బతకండి, నష్టమేం లేదు. ఒక పక్క క్షమాపణ చెప్పియండి అంటున్నారు, బీజేపీ వాళ్ళు వక్రీకరిస్తున్నారట. ఏంద్ర వక్రీకరించేది? ఇంగ్లీష్ హిందీ రాదు, మీకు మూసుకుని ఉండండి.
మీకు ఇంగ్లీష్ హిందీ రాదు, మీ బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరికి ఇంగ్లీష్ హిందీ రాదు, ఆడు తెలుగులోనే మాట్లాడుకుని ఏడుస్తారు అని చెప్పి దయించి మీరు మమ్మల్ని వక్రీకరించకండి. మాకు ఆ పాట అర్థమవుతుంది. పార్లమెంట్ సెక్షన్స్ మేము ఫాలో అవుతున్నాం, ఈ అసందర్భ పేలాపాలను మేము వింటున్నాం, బుల్డోస్ చేసుకుని వెళ్తున్నారు, అలాగే ఏడవండి. కానీ రాష్ట్రం మీద మాట్లాడే హక్కు మాత్రం మీకు లేదు. మాట్లాడిన దాన్ని విత్డ్రా చేయించండి. సార్, ఇక్కడ తేజస్వి సూర్య మాట్లాడిన మాటకి బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రజెన్స్కి పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది. వీళ్ళుండి వాళ్ళు అవమానిస్తున్నా సైలెంట్గా కూర్చోవడం మౌనం అంగీకారం కదా? నేను రేవంత్ రెడ్డి గారిని ఎక్స్పెక్ట్ చేయనమ్మా. ఈజ్ ఓకే. మౌనం అంగీకారం కదా? మొదటి నుంచి తెలంగాణ మీద ఆయనకి అంత కమిట్మెంట్ ఏం లేదు. వాట్ అబౌట్ దీస్ టూ పీపుల్? ఓవర్ యాక్షన్ బ్యాచ్ కదా వీళ్ళు రెండు. ఆ సుష్మా స్వరాజ్యమ్మ చిన్నమ్మగా నేను ఇచ్చాను, సోనియమ్మ పెద్దమ్మ అయితే నేను చిన్నమ్మనంది కదా. ఇదేనమ్మా చిన్నమ్మ. చిన్నమ్మకు బంగారు గాజులు ఇచ్చారు కదా మా వాళ్ళు. నీకేం తక్కువ చేసినారమ్మా? ఇక్కడ 8 మందిని గెలిచారు కదా దమ్మిడికి పనికిరాని వాళ్ళని. మాకు రాష్ట్రానికి అవమానం చేయడానికి 8 మందిని గెలిపించారు. 8 మందిని గెలిపించింది రాష్ట్రానికి అవమానం చేయడానిక? రాష్ట్రం ఏడపడిపోతే మీ మొఖానికి 8 సీట్లు గెలిచే సామర్థ్యం ఉందిరా మీకు? అన్యాయం అమ్మాయి, చాలా అన్యాయం. నిధులు ఇవ్వని కేంద్రం పైన కూడా పల్లెత్తు మాట తెలంగాణ మాట్లాడని పరిస్థితి. అభివృద్ధి ఏంటో చేసి చూపించారు. ఏకంగా ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో అగ్రికల్చర్ లో తెలంగాణ ముందుంది అని మాట్లాడిన పరిస్థితి. సో ఇదా పాకిస్తాన్తో తెలంగాణను పోల్చే పద్ధతి? ఏటమ్మా? నిన్న పార్లమెంట్లో నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి చేసిన అవమానం జీఎస్టీల మీద అంత అవగాహన లేకుండా మాట్లాడా. ఇదేనా మన ముఖ్యమంత్రికి మనం ఇచ్చుకునే గౌరవం? ఏమనాలి? ముఖ్యమంత్రికి అవమానాలు జరిగితే దిక్కుండదు, వాళ్ళ నుంచి ప్రతిస్పందన ఉండదు. ఏంది హ్యాండ్ ఇన్ గ్లోవ్ పాలిటిక్స్ బీజేపీ అండ్ కాంగ్రెస్? ఏమరా మీ ఇద్దరు ఒకటైపోయి మా తెలంగాణను అవమానిస్తారా? అంటే మాకు ప్రాంతీయ పార్టీ ఇక్కడ నిలబడలేదనా? పార్లమెంట్ వేదికగా ప్రాంతీయ పార్టీ లేదని మా అవమానాలు మీరు ఎలా కౌంటర్ అలా చేసుకుంటారా? యాజ్ ఫర్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్. తెలంగాణ బిడ్డల కింద గెలిచేళ్ళారా మీరు? లేకపోతే ఏమైనా కాంగ్రెస్ అండ్ బీజేపీ అనే బ్రాండ్లతో గెలిచారనుకుంటున్నారా? ఓటేసిన ప్రజలకు సమాధానం చెప్పండి వచ్చి మీరు. పాకిస్తాన్తో పోలిస్తారా? ఏమయ్యా అంత ఉగ్రవాదుల్లో కనబడుతున్నావా? సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చేస్తున్న మా పోరాటాల్లో ప్రాణ బలిదానాలు ఉన్నాయి, కానీ ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా. చాలా మన అగ్రికల్చర్ సెక్టర్కి, మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన కేటాయించవలసిన నిధులు, నియామకాలకి ఏం చేస్తున్నామో, మన దేనికోసం రాష్ట్రం ఏర్పడిందో ఇలాంటి తలకమాసనాలను పంపించుకుని పార్లమెంట్లో వేదికగా మనకి జరగవలసినవి జరుగుతున్నాయి. వీటిని అవమానాల కింద గుండెల్లో పెట్టుకుని మళ్ళీ మనం కుమిలి చావాల్సిందే తప్ప ఈ 3 ఏళ్ళు రీకాల్ సిస్టమ్ కూడా లేనప్పుడు ఈ దౌర్భాగ్యాన్ని మనం భరించవలసింది ఇంకో 2.5 ఏళ్ళ పాటు. సరే, ఇక్కడ గమనిస్తే కేంద్రాన్ని పల్లెత్తు మాటలు లేదు తెలంగాణ ప్రజానికం. ఇక్కడ నుంచి ప్రేమగా పంపించిన ఎంపీను దమ్మిడి కూడా తీసుకురాకపోయినా, ఒక హోదా కూడా ఇప్పించలేకపోయినా తెలంగాణ మన ఎంపీలే కదా అని ప్రేమించారు తప్ప పల్లెత్తు మాటలు లేదు. అలాంటి ఎంపీలు కూడా ఇవాళ సైలెంట్గా ఉండడం ఏంటి? తీవ్ర ఆక్షేపణీయం. ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అవమానంలో వాళ్ళు ఈ మంటి పొగడం పవన్లో కూర్చొని ఉండడం నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. మా ఉద్యమాల గడ్డ ఇది. మా యూనివర్సిటీల చైతన్యం ఎలా ఉంటుందో నాకు తెలిసి రియాక్టివ్ మోడ్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గ్యారంటీగా ఉంటుంది. మోడీ ఇచ్చే స్టేట్మెంట్స్ ఇవాళ ముఖ్యమంత్రిని అవమానించడమే చూసాం. కానీ గడిచిన 12 సంవత్సరాలుగా చూస్తే విభజన సమయంలో తెలంగాణకి ఇచ్చిన మాటే నిలబెట్టుకోలేడు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా నేనుంటా అని ధీమా ఇవ్వడం, మాట ఇవ్వడం నమ్మశక్యంగా ఉందా? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ రోజు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు హామీ ఇస్తుంటే ఇన్ పేపర్ ఇస్తానంటే వద్దన్నోళ్ళు ఈ బీజేపీ వాళ్ళు. అప్పటి నుంచే జరుగుతున్న అన్యాయం. ఇంకా మనం ఎర్రిమాలో కల్లా బీజేపీ గురించి మాట్లాడుతున్నాం అంటే మనకన్నా జడ్డి వేదవాళ్ళు ఎవరు లేనట్లు లెక్క నా దృష్టిలో. నేను నిజంగా చెప్తున్నాను, ఆ రోజు వెంకయ్యనాయుడు చేసిన మాటకి పెన్ను పేపర్తో ఒక బిల్లు రూపంలో డ్రాఫ్ట్ అవ్వలేకపోయింది. అదర్వైజ్ ఒక నీట్గా మన డిమాండ్స్ మనం పెట్టిన తర్వాత ఆ రోజు నిలబడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు ఖచ్చితంగా ఇది బిల్లులో పెడతానని చెప్పాడు. నన్ను అక్కర్లే వచ్చింది మా ప్రభుత్వం 10 ఏళ్ళు మేము ఉద్ధరించేస్తామని చెప్పి మన నోట్లో మట్టి కొట్టారు. ఇక్కడ మనకైతే మట్టి తేలే కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే డైరెక్ట్గా మట్టి తీసుకెళ్ళి కొట్టాడు వాళ్ళకి నరేంద్ర మోడీ. ఇది గమనించండి. గమనించిన తర్వాత కూడా ఇంకా మనకి టాలరెన్స్ లేవంటే టాలరెన్స్ టు ద ఇన్ఫినిటివ్ అనుకుంటే మనకు అంతకన్నా ఇంకేం లేదు. ఆత్మగౌరవం పైన పడ్డ అవమానం
తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేవు. సో బీజేపీ ఎంపీలో రోల్ ఏంది అట్లీస్ట్ ఇప్పుడైనా? ఫస్ట్ సూర్యతో క్షమాపణ చెప్పించడం, అది దే నీడ్ టు డూ ఇట్. అదర్వైజ్ బడబాగ్నికి బలి అవ్వాల్సింది. నా దగ్గర ఉన్నారు వీళ్ళు, కాలక్షేపం చేసుకుంటారు, తర్వాత నో నో కాంప్రమైజ్. తప్పు మాది, చాలా తప్పది. నేనైతే తీవ్ర ఆక్షేపణ. నాకు మా పొన్నవానికి నేను మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నా. ఆ రియాక్టివ్ మోడ్కి నేను నిజంగా తల వంచి చెప్తున్నాను, శభాష్ అన్నాను నువ్వు అని. సరే, ఆ మాట విన్న తర్వాత నిన్న కాంగ్రెస్ నుంచి స్పందన చూసాం, బీఆర్ఎస్ నుంచి స్పందన, తెలంగాణ కాంగ్రెస్, కానీ పార్లమెంట్ కాంగ్రెస్ స్పందన లేని ముఖ్యమంత్రిని, స్పందించిన ఎంపీలని చూసాం. ఇది మన దౌర్భాగ్యం. తెలంగాణ కాంగ్రెస్లో స్పందన చూసాం, బీఆర్ఎస్ స్పందన చూసాం, విద్యార్థుల నుంచి స్పందన చూసాం, ఉద్యోగుల నుంచి స్పందన చూసాం. ఇంత జరుగుతున్నా ఏం జరుగుతుంది, నిజంగా అది జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టుకొని బీజేపీ ఏం చేస్తుంది రాష్ట్రంలో కూడా? వాళ్ళు ఏమి చేయరమ్మా, ఓన్లీ అబద్ధాలు. హిందువులకి మేమే, నువ్వు పుట్టిన నుంచి నువ్వు నేను హిందూ అయినా సరే మనం హిందువులని కొత్తగా రెన్యూవల్ చేస్తాడు. మన ఎర్రోళ్ళకి అవునా నిజమా అని జడ్డోల్లో ఫాలో అవుతున్నాం. అది చాలా తప్పని చెప్తున్నా. ఆర్టిఫిషియల్ హిందుత్వంతో నాటకాలు ఆడుతున్నాలని మనం భరిస్తున్నాం. అది మన జడ్డితనం, అంతకన్నా ఇంకేట్లేదు. స్పీకర్ చాలా మంచిగా నడిపించారు. వీళ్ళున్నది మా పార్టీలో కాదు మీ పార్టీలోనే అని మంచి క్లీన్ చిట్ ఇచ్చేసి పంపించేశారు. కానీ కోర్టులో చెల్లుతాయా? ఏకంగా స్పీకర్కి కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఇస్తారమ్మా, అయితే టైంపాస్. అంతకనే స్పీకర్ని కాదని అంత కోర్టు ఏం లేదు. దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. నీకు మళ్ళీ చెప్తున్నా, టైంపాస్ కార్యక్రమం అంతే. ఈ ఎపిసోడ్ టిల్ మళ్ళీ ఎలక్షన్స్ డ్రాగ్ అవుతున్నట్టు. ఈ జడ్డీ ఎలక్షన్ కమిషన్ ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. తప్పు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటే మీరు వెళ్ళి కోర్టులు శతారం ఏంటి? కాంగ్రెస్ సిద్ధాంతానికే వాళ్ళు తూట్లు పొడిచారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పెట్టిన యాక్టే కదా, అవునా కదా? అంటే ఇక్కడ రాహుల్ కాంగ్రెస్ వేరు, రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ వేరు. రెడ్డి కాంగ్రెస్ కాదు, పారాచూట్ కాంగ్రెస్. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లాగా కన్వర్టెడ్ కాంగ్రెస్ టీం నడుస్తుంది. మరి ఎలా పాటిస్తారు? అది కాలం నిర్ణయించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాదనే కాంగ్రెస్ లేదు ఇక్కడ. అంచేది ఏంటంటే మనం ఏం చేస్తాం, మా పొన్నం అన్నారటం, మా బట్టి అన్నారటం, అలాగే మా ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కడికక్కడ పరిమితం అయిపోతుంటే మనం ఏం చేయగలుగుతాం? నిజమైన సేవ ఉన్న లీడర్లు అందరూ కాలర గర్భంలో కలిసిపోయే పరిస్థితులు అట్రిబ్యూట్ అవుతుంటే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను? సో ఈ పరిస్థితుల్లోనే సీనియర్లు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. జీవన్ రెడ్డి సార్ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రేమ్ సాగర్, మంచిర్యాల సంబంధించిన ప్రేమ్ సాగర్ గారు రెడీ ఉన్నారు. సో ఈ వలసలు ఆగుతాయా? ఆగబమ్మా, వాళ్ళు ఆల్రెడీ పునరావాస కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఇప్పుడు వలస పక్షుల్లాగా ఏర్పాటు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఆగవు, డౌన్ సైజ్ అవుతుంది. చూస్తుండు. రేపు 20వ తారీఖు తర్వాత కేసీఆర్ గారి సమక్షంలో జరిగే ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపబడింది. ఇంత అవమానాలు, ఇంత జడ్డోల్లో కూర్చుంటుంటే ఎమ్మెల్యేలని ఎంపీలని భరించే అంత సామర్థ్యం తెలంగాణకు ఉండదు. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు బీజేపీ కాంగ్రెస్ రెండును. దాని పర్యవసానాలు వాళ్ళు తీవ్రంగా అనుభవిస్తారు. అంతకు తథ్యం అది. థ్యాంక్ యూ సార్.